ప్రభునామంలో వందనాలు. ఈ దినంన మన యొక్క ఫౌండేషన్ క్లాసెస్ భాగంగా మంచి కార్యములు కృప అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకున్నాము. మంచి కార్యములు అంటే సక్రియలు అని కూడా అంటారు. ఇప్పుడు మనకి లోకంలో చాలా మతాలు ఉన్నాయి. చాలా మతాలు చాలా విషయాలు చెప్తా ఉంటాయి. మతాలు ఉంటే ఏం నేర్పిస్తాయంటే మనం రక్షణ పొందాలి అని అంటే మంచి కార్యాల ద్వారా రక్షణ అని చెప్తారు. మంచి క్రియలు, దాన్ని సత్క్రియలు అని కూడా అంటారు. మంచి క్రియల ద్వారా రక్షణ కలుగు అని అనేక రకాలైనటువంటి మతాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. అయితే మనం ఈ బైబిల్ని చదివితే మనకి మతంతో సంబంధం లేదు. ఇదేంటి అంటే ఒక సంబంధ బాంధవ్యం అన్నమాట. సంబంధ బాంధవ్యం, రిలేషన్షిప్ అని అంటారు ఇంగ్లీష్లో. సంబంధ బాంధవ్యం. ఈ బైబిల్ తెలియజేసి మనకి సంబంధ బాంధవ్యం ఏం నేర్పిస్తుందంటే రక్షణ అనేటువంటి దేవుని క్రియ ద్వారా కలుగుతుంది అని చెప్తుంది. రక్షణ దేవుని కార్యం ద్వారా కలుగుతుంది. ఇది మనకి బైబిల్ నేర్పిస్తున్నటువంటి సత్యం. అందుకనే మనం క్రైస్తవాన్ని చాలామంది తెలియక కూడా చాలామంది క్రైస్తవ మతం అని అలా పదాలు వాడతాం. మతం కాదు కానీ ఇది దేవునితో సంబంధ బాంధవ్యం. దీని గురించి చాలామంది మనం మంచి కార్యాలు సత్క్రియలు చేస్తే సత్క్రియల ద్వారా మన పాపక్షమాపణ కలుగుతుంది, నరకం నుంచి తప్పించబడతాము, మనకి మోక్షం వస్తుంది అనేకమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటారు. అయితే దేవుడు ఏమన్నాడంటే మంచి క్రియల ద్వారా రక్షణ కలగదు అనేది దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా వివరించారు. ఎందుకని దేవుడు మంచి క్రియల ద్వారా రక్షణ కలగదు అని వివరించారు. ఎందుకు దేవుడు మంచి క్రియల ద్వారా నాకు రక్షణ ఇవ్వు అని అంటే దేవుడు దాన్ని ఎందుకు తృణీకరిస్తారు అనే దాని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. వై గాడ్ రిజెక్ట్స్ గుడ్ వర్క్స్ ఫర్ సాల్వేషన్ అంటే రక్షణ పొందాలి అంటే దేవుడు మానవుల మంచి కార్యాలు మంచి క్రియలను తృణీకరిస్తాడు. ఎందుకు దేవుడు తృణీకరిస్తాడు అనే విషయం మనం బైబిల్లో నుంచే గమనిద్దాం. దీని కొరకు బైబిల్లో కొన్ని వచనాలు నేను చదువుతాను. మొదటిగా ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మనం చూస్తే బైబిల్ ఏం చెప్పిందంటే పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు అనే మాట ఉంది. అంటే ఎవరు కూడా 100% మంచి చేసేవాళ్ళు లేరు. ఎవరు 100% మంచి
చేయగలిగిన వారు లేరు. ఇది మనం గ్రహించాలి. 100% మంచి క్రియలు చేస్తున్నటువంటి వారు లేరు. ఎందుకంటే మంచి కార్యాలు చేస్తున్నాం అని అన్నప్పటికీ దాంట్లో పాపము అనేటువంటి కలిసి ఉంటుంది అన్నమాట. మంచి క్రియ ఉంటుంది, మంచిలో మళ్ళీ మంచిలో పాపం కూడా ఉంటుంది. అందుకనే 100% ఎవరు కూడా మంచి లేదు, 100% మంచితనం లేదు. కాబట్టి ఎందుకంటే ప్రసంగి 7:7లో పాపం చేయక మేలు చేయించుడు నీతిమంతుడు భూమి మీద ఒక్కడేను లేడు అన్నప్పుడు కొద్ది గొప్ప పాపం అనేటువంటి ఉంటుంది. ఎక్కడైనా మంచి చేస్తున్నాను అన్నా కూడా అందులో చెడు అనేటువంటి ఉంటుంది. ఒక మంచి చేస్తున్నానంటే ఒక దోషం, అందులో స్వార్థం ఉండొచ్చు కదా. అనేక రకాల విషయాలు మనం గమనించాలి. ఇంకా ఎందుకని దేవుడు ఈ రక్షణ పొందాలంటే మానవుల మంచి క్రియలను ఎందుకు తృణీకరిస్తాడు దేవుడు అని అంటే బైబిల్ మనకి ఏం చెప్తుందంటే సంఖ్యాకాండము 14:18. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము 18వ వచనం ప్రకారం అక్కడ ఏముందంటే దోషమును అతిక్రమమును పరిహరించేవాడు అపరాధని నిరాపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చివాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము బలపరచబడను గాక. అంటే ఈ వచనం ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే ఒక దోషిని ఖచ్చితంగా పాపం చేసిన వాడు ఈయన పాపం చేశాడు అని దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా శిక్షిస్తాడు. అపరాధం పాపం చేసిన వాడిని దేవుడు లేకపోతే పాపిని అని కూడా మనకు పాపిని దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు పాపిని దేవుడు శిక్షించాలి అన్నప్పుడు ఇంతకుముందు ఏమన్నా అంటే ఎవరు 100% మంచి చేయగలిగిన వారు లేరు, ఏదో కొద్ది గొప్ప చెడు అనేటువంటి ఉంటే మరి ఆ చెడుకి కొద్ది గొప్ప చెడు ఉందంటే దానికి ఖచ్చితంగా దేవుడు శిక్ష అనేటువంటిది తీసుకురావాలన్నమాట. మరి ఇంకా బైబిల్ ఏం చెప్తుంది అంటే యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మనకి యెషయా గ్రంథం 64 అధ్యాయం మేమందరము అపవిత్రులు వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకువలే వాడుతాం. ఏంటి దీన్ని బట్టి చూస్తే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను అనే మాట రాస్తుంది. అంటే మన మానవుల మన యొక్క నీతి అనేటువంటి దేవుడి దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. మానవుల నీతి దేవుడి దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. అలాంటప్పుడు మరి మనం అది నీతి క్రియలు అనడానికి లేదంటే మానవ నీతి క్రియలు మంచి కార్యాలు సత్క్రియలు అంటున్నాం కదా, అది మురికి గుడ్డలతో సమానం అని అన్నారు. ఎందుకని అంటే ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మీకు ఒక మంచి స్వీట్ ఇష్టం అనుకోండి, మీకు ఇష్టపడినటువంటి స్వీట్ని మీరు బాగా ఇష్టపడతారు. దాన్ని నేను ఒక మంచి విలువైనటువంటి స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని మీకోసం అని కొని తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను. బ్రదర్, ఇది మీకు ఇష్టమైన స్వీట్ అని నాకు తెలుసు, దయచేసి తీసుకోండి. మీకోసమే చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా దూరం వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని కొనుక్కొని మీకు తీసుకొచ్చి ఇస్తున్నాను. మీకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అని నేను మీ చేతికి మీకు ఇస్తున్నాను. అయితే మీకు ఇచ్చేటప్పుడు నా చెయ్యి అంతా కూడా కుష్టి వ్యాధితో అంతా బ్లడ్, రక్తము, చీమి, గాయాలు, కురుపులతో నింపబడి ఉంది. ఆ కురుపులతో, గాయాలతో, రక్తంతో ఉన్న ఆ చూడడానికి అసహ్యంగా ఉన్న ఆ చేతితో మీకు ఇష్టమైన స్వీట్ ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోదు. ఆ స్వీట్ మీకు ఇష్టమైనప్పటికీ నేను కొనుక్కొచ్చినటువంటి ఆ స్వీట్ షాప్ కూడా మంచి విలువైన షాపే అయినప్పటికీ కూడా మీకు ఇస్తున్నటువంటి చెయ్యి మాత్రం ఆ యొక్క కుష్టి వ్యాధితో నింపబడి బాగా వాసనతో
మురికితో నింపబడింది కాబట్టి మీరు తీసుకోవడానికి ఇష్టపడరు. అలాగే మనం ఏదో నీతి క్రియలు, దేవుడికి మంచి కార్యాలంటే ఇష్టమే, మంచి కార్యాలు అంటే ఇష్టమే, కానీ మనము మంచి కార్యాలు చేసి దేవుని తృప్తిపరచుదామంటే మనలో పాపం కూడా ఉంది. మరి ఆ పాపం సంగతి ఏంటి? ఆ పాపం ఉన్నప్పుడు మంచి కార్యాలు ఎన్ని చేసినా కూడా అది దేవుని దృష్టిలో మురికి గుడ్డలతోనే సమానం. తర్వాత హెబ్రీ 9వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ 9వ అధ్యాయము 2వ వచనం ప్రకారం మనకి ఇక్కడ ఏముందంటే, రక్తము చేత సమస్తం కూడా శుద్ధి చేయబడును, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు అనే మాట మనకి తెలియజేయబడుతుంది. అంటే పాపం అనేటువంటి కడగబడాలి, శుద్ధీకరించబడాలంటే రక్తం అవసరం. మంచి కార్యాల ద్వారా పాపము కడగవేయబడుతుంది అని ఇక్కడ రాసలేదు కదా. అంటే మంచి క్రియలు మన పాపమును శుద్ధీకరించలేదు. మంచి క్రియలు పెద్ద సత్కార్యాలు అనేవి మనం చేసిన పాపాన్ని శుద్ధీకరించలేదు. బైబిల్ ఏం చెప్పిందంటే రక్తం మాత్రమే పాపాలను శుద్ధీకరించగలదు. ఉదాహరణకి నేను నా యొక్క చొక్కా బాగా మురికిగా ఉందనుకోండి, భయంకరమైన మురికి ఉంది. ఈ భయంకరమైనటువంటి మురికి కలిగినటువంటి ఈ చొక్కాని చూడడానికి, అంటే కూర మరకలు ఉన్నాయి, దీని మీద టీ మరకలు పడ్డాయి, ఏదేదో మరకలన్నీ ఉన్నాయి, చూడడానికి అంత బురదగా ఉంది. అయితే నేను దాన్ని ఏం చేశానంటే వేసుకొని ఫుల్గా సెంటు కొట్టుకొని వచ్చాను. ఫుల్గా సెంటు కొట్టుకొని వస్తే ఆ కొంచెం సేపు సెంటు వాసన అయితే చుట్టుపక్కల వాళ్ళకి వస్తుంది, కానీ ఎంత దూరం ఉన్నా కూడా నా చొక్కా మీద ఏం కనపడుతుంది అంటే ఆ మురికే కనపడుతుంది కదా. ఆ సెంటు వాసన అనేటువంటిది కొంచెం సేపే నా ఒంటి మీద ఉంటుంది, అది కూడా కొద్దిగా ఆ చుట్టుపక్కల కొద్దిగా ఉన్నవారికి. కానీ దూరం నుంచి కూడా నా చొక్కా ఏ మురికిగా ఉందో ఆ మురికి మాత్రం సెంటు తీసేయలేదు. సెంటు కేవలం వాసన మాత్రమే మార్చింది కొంచెం సేపు. కానీ ఈ మురికి అనేటువంటిది పోవాలి అంటే సబ్బుతో సరిపేసి నీళ్ళతో కడిగితేనే పోతుంది. అలాగే ఇక్కడ కూడా హెబ్రీ 9:2 ప్రకారం కూడా రక్తము చిందించబడకుండా పాపాలు కడగబడవు అనేటువంటి మాట అర్థమైంది. అంటే రక్తం చిందపడకుండా పాపక్షమాపణ కలగదంటే మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా అసలు రక్తం అనేటువంటిది లేకపోతే మన పాపాన్ని శుద్ధీకరించలేదు అనేటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా హబక్కూకు 1:13. హబక్కూకు 1:13 ప్రకారము, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది అనే మాట రాసింది. అంటే దేవుడు పాపమును చూడలేదు. దేవుడు పాపమును చూడలేదు అంటే దీని అర్థం ఏంటంటే పాపం అనేటువంటిది దేవుని దృష్టిలో అదేమీ ఆకర్షించదగినటువంటి కాదు, అది అసహ్యమైనటువంటి. ఉదాహరణకి మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రక్కన కుక్క పెంట ఏదో పెంట కనపడింది, అబ్బా ఇది ఎంత అందంగా ఉందో అని దాన్ని చూస్తుంటామా? అసలు కొద్దిగా కనపడగానే మనం వెంటనే ఇట్లా ముఖం తిప్పుకొని దాన్ని చూడలేక ప్రక్కకు వెళ్ళిపోతాం, ఆ యొక్క అసహ్యమైన దాన్ని చూడలేమని. అలాగే మరి మనం ఒక పెంటనే చూడడానికే ఇష్టపడినప్పుడు దేవుడు పాపం ఎలా చూడగలడు? చూడలేదు. మరి నేను మంచి కార్యాలు చేస్తున్నాను అన్నప్పటికీ పాపం కూడా ఉందంటే మరి అలాంటప్పుడు దేవుడు దాన్ని చూడలేదు. ఇదన్నమాట. ఈ కారణం చేత రక్షణ పొందాలంటే దేవుడు మానవుల మంచి క్రియలను ఎందుకు తృణీకరిస్తాడు అని చెప్పుకుంటే బైబిల్లో చాలా విషయాలని అయితే మనకి గుప్తంగా చెప్పుకుంటున్నాను. ఈ కారణాలను బట్టి దేవుడు సత్క్రియలు అనేటువంటివి దేవుడు తృణీకరిస్తాడు. అంటే రక్షణ పొందటానికి ఒక వ్యక్తి పాప క్షమాపణ పొంది ఉండాలి అంటే మంచి కార్యాలను అడ్డుపెట్టుకొని నేను పాప క్షమాపణ పొందుతాను అంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడో కారణాలు ఇవి అని మనం తెలుసుకున్నాం. ఇంకపోతే ఈ యొక్క విషయాలను మరొకటి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ యొక్క మంచి కార్యాలు అని కానీ మనం బేస్ చేసుకుంటే అది అవసరం అని అనుకుంటే
ఏంటి ఆ మంచి కార్యాల యొక్క బుద్ధిహీనత, లేకపోతే అందులో ఉన్నటువంటి లోపం ఏంటి? మంచి కార్యాల ద్వారా మనకి సత్క్రియల ద్వారా రక్షణ వస్తుందంటే సత్క్రియల యొక్క లోపము, మంచి క్రియల యొక్క లోపాలు. మంచి క్రియల లోపాలు అనుకోవచ్చు, లేకపోతే దీని యొక్క బుద్ధిహీనత అనే కారణంతో కూడా మనం చూడవచ్చు. ఇంకా చాలా పదాలు ఉన్నాయి మనం వాడుకోవచ్చు. ది ఫూలిష్నెస్ ఆర్ అన్రీజనబుల్నెస్ ఆఫ్ గుడ్ వర్క్స్ అని అంటారు. అంటే ఆ యొక్క మంచి కార్యాలలో ఉన్నటువంటి సత్క్రియలో ఉన్నటువంటి అనవసరపు ఆలోచనలు, ఒక హేతువు లేని విషయాలు అనేటువంటి అర్థం. దీని గురించి మనం కొన్ని కూడా మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఒకవేళ మనకి మంచి కార్యాలే కానీ ఒక వ్యక్తిని, ఒక పాపిని పరలోకానికి తీసుకువెళ్తాయి, పాప క్షమాపణ ఇస్తాయి అని అనుకున్నట్లయితే అది బుద్ధిహీనం అని ఎందుకు చెప్తాము? అందులో ఉన్నటువంటి, లేకపోతే బుద్ధిహీనమైందని వాడదాం. లోపాలు అనే దానికన్నా కూడా మంచి క్రియల యొక్క బుద్ధిహీనత అనేటువంటి కూడా నేను వాడటానికి ఇష్టపడతాను. మంచి క్రియల యొక్క బుద్ధిహీనత. నేను కొన్ని కారణాలు చెప్తాను. ఒకవేళ మంచి క్రియలు కానీ మనకి పాప క్షమాపణ ఇచ్చినట్లయితే యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోవాల్సిన అవసరం ఉండదు. కదా? ఒకవేళ మంచి క్రియలు అనేవి మనకి పాపం ఇస్తాయనుకుంటే యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చి చనిపోవాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వారు మనకి వచ్చారు, చనిపోయారు. అది మంచి క్రియలలో ఉన్న లోపమే కదా. యేసుక్రీస్తు వారు వచ్చారు, చనిపోయారంటే మంచి క్రియలలో ఒక లోపం ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది. తర్వాత ఒకవేళ మంచి క్రియలే మనం చేసే మంచి క్రియలే పరలోకానికి తీసుకెళ్తారు అనుకుంటే మనం చేసే మంచి క్రియలు, మనందరం చేసే మంచి క్రియలు వివిధ రకాలుగా ఉంటాయి. మనం చేసే మంచి క్రియలు విభిన్న రీతులుగా ఉంటాయి. విభిన్న రీతులుగా ఉన్నాయి. అంతేకాదు కొంతమంది ఏమో అనాథలకి పోషిస్తే మనకి పాప క్షమాపణ వస్తుంది అనుకుంటారు. కొందరేమో ఇంకేదైనా ఎవరికన్నా చదువులు చెప్పిస్తే మనకి పాప క్షమాపణ వస్తుంది అనుకుంటారు. కొందరేమో ఇంకేదైనా మంచి కార్యాలు చేస్తే, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తే మనకి పాప క్షమాపణ వస్తుంటారు. అంటే ఒక స్టాండర్డ్ అంటే ఒకటి కాదు, అది విభిన్న రకాలుగా విభిన్న విధాలలో ఆలోచన చేయాల్సి వస్తుంది అన్నమాట. అది మనకి ఒకవేళ మంచి క్రియలు అనుకుంటే ఇలాంటి వివిధ రకాల విభిన్న రీతులు అనేటువంటి మనకి అడ్డొస్తూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క మంచి క్రియలు చేయాల్సిందే అని చాలామంది అని అంటారు. అంటే రక్షణ పొందడానికి, పాప క్షమాపణ. కానీ ఈ మంచి క్రియలు చేయమని దేవుడు ఎక్కడ మనకి చెప్పలేదు. రక్షణ పొందడానికి, రక్షణ మొదటిసారి బాగా గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందడానికి లేదా పాప క్షమాపణ పొందడానికి మంచి క్రియలు చేయమని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పలేదు మంచి క్రియలు చేస్తే పరలోకానికి వెళ్తాము చెప్పినప్పుడు దాని గురించి మనం బాధపడాలి. తర్వాత మంచి క్రియలు అనేటువంటి ఉపయోగాన్ని చేయాలి అనుకుంటే అది చాలా కష్టంతో కూడినటువంటి పని. అదే యేసుక్రీస్తు వారు బైబిల్ అన్నారు, ఒక రక్షణ పొందాలని వ్యక్తి అంటే విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారు అన్నారు. ఎవరిలో? క్రీస్తునందు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది చాలా తేలికైన విషయం. అదే మంచి పనులు చేయాలి అంటే, మంచి క్రియలు చేయటం అనేటువంటి చాలా కష్టంతో కూడినటువంటి పని అన్నమాట. మంచి క్రియలు చేయుట
కస్తాను. యేసునందు విశ్వాసం ఉంచుట తేలిక. యేసునందు విశ్వాసం ఉంచడం చాలా తేలికైన విషయం. మంచి క్రియలు చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, లేకపోతే ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఆరోగ్యంతో కూడిన పని, అది శ్రమతో కూడిన పని. ఇక్కడ కష్టతరం ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కష్టతరంగా ఉండొచ్చు అనమాట. ఎక్కడికో వెళ్ళాలి అంటే, ఏదో చేయాలి అంటే అది చేస్తా. అదే యేసునందు విశ్వాసం వస్తుంది. నువ్వు ఉన్న చోట్లోనే, ఉన్న పరిస్థితిలోనే, నువ్వు ఎక్కడున్నా కూడా తేలికగా యేసు నేను పాపిని, నన్ను క్షమించయ్యా అంటే చాలు. అది ఎంత తేలికైనటువంటి విషయం. దేవుడు వెంటనే నిన్ను రక్షిస్తాడనమాట. ఇంకా మంచి క్రియలు చేస్తున్న వాళ్ళని మనం ఎప్పుడన్నా అడిగామనుకోండి, మీరు ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నారు కదా, మరి పరలోకానికి మీరు వెళ్తారు అనే మీకు ఆలోచన గ్యారెంటీ మీకు ఉందా అంటే, ఏం తెలియదండి, అక్కడికి వెళ్ళాక ఆయన చూసుకుంటాడు, మాకు తెలియదు కదా, ఆయనే తెలుసాలి అని దేవుని అట్లా అంటారు. అంటే దీన్ని బట్టి చూస్తే మంచి క్రియలు అనేవి ఒక వ్యక్తికి విషయంలో గ్యారంటీ ఇవ్వలేదు. మంచి క్రియలు. సో మంచి క్రియలు అనేవి ఒక వ్యక్తికి పరలోకాన్ని ఇచ్చే విషయంలో గ్యారంటీ ఇవ్వలేదు. అదే యేసులో విశ్వాసం ఇస్తే మీకు పరలోకం గ్యారంటీ అనేటువంటి బైబిల్ చాలా రకాలుగా మనకి చాలా వచనాల్లో రాస్తుంది అన్నమాట. కానీ అదే మంచి క్రియలు చేస్తూ మనం పరలోకానికి వెళ్తున్నామంటే ఎవరు కూడా దాని గ్యారంటీగా సమాధానం చెప్పలేదు, మాకు తెలియదండి అని అంటారు. తర్వాత ఒకవేళ మంచి క్రియలే చేస్తే, ఇలా మంచి క్రియలు చేయాలి అప్పుడే పరలోకానికి వెళ్తారు అని అనుకున్నట్లయితే, ఎన్ని మంచి క్రియలు చేయాలో మనిషికి తెలియదు. ఎన్ని చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దానికి ఒక ఫిక్స్ రేట్ అని ఉంటే ఆ ఫిక్స్ రేట్ ప్రకారం కొంటాం. కానీ ఇప్పుడు ఎన్ని మంచి క్రియలు చేస్తే మనకి పరలోకం వస్తుందని, లేదా పాపక్షేమం వస్తుందని మనకి ఎవరికి తెలుసా అంటే ఎవరికి తెలియదు. అంటే అది గ్యారంటీ లేదు కాబట్టే ఎన్ని మంచి కార్యాలు చేయాలనేది మనకు తెలియదు అనమాట. ఇంకొక విషయం, చివరి విషయం ఇంకోటి ఏంటంటే, మంచి కార్యాలు అనేటువంటి దాని గురించి మాట్లాడితే, ఈ మంచి క్రియలు బహిరంగం, అంతరంగం కాదు. మంచి కార్యాలు అయితే మంచి క్రియలు అనేవి బహిరంగమైనవి. మంచి క్రియలు అనేవి బహిరంగమైనవి, అంతరంగానికి సంబంధించినవి కాబట్టి. బహిరంగం అంటే బయటికి, అంతరంగం అంటే లోపల. ఇప్పుడు మనం బయట చేస్తాం మంచి క్రియలు అంటే ఎవరికైనా బయటకి చేసే, మరి లోపల హృదయంలో పాపం ఉంది. మరి దాని సంగతి ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక లోపల ఏదో గుండె ప్రాబ్లం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు ఏమన్నారంటే, మీ గుండెకి సమస్య ఉందండి, ఈ గుండెకు ఉన్నటువంటి సమస్యకి పలానా సర్జరీ చేయాలి అని ఏదైనా మన హృదయ గుండెకి, ఈ హార్ట్కి సంబంధించింది ఏదైనా చెప్పినప్పుడు నేను పర్వాలేదండి, మీరు గుండెకి ఏం ఆపరేషన్ చేయొద్దు, నేను ఇంటికి వెళ్ళి మంచిగా ఒక లక్స్ సోప్ కొనుక్కొని స్నానం చేస్తానండి శుభ్రంగా, లేకపోతే నేను బాగా మంచిగా కాల్గేట్ పేస్ట్ కొనుక్కొని మొహం కడుక్కుంటానండి, లేకపోతే కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె తీసుకొని తలంతా శుభ్రంగా రాసుకుంటానండి అని అంటే, అదేమన్నా అది సమంజసమేనా? దానివల్ల ప్రయోజనం ఉంది. ఎందుకంటే గుండె అనేటువంటి లోపల ఉన్న అవయవం. ఈ లోపల ఉన్న అవయవానికి చేయవలసిన ట్రీట్మెంట్ అంతరంగంగా లోపల చేయాలి. కానీ లోపల ఉన్న అవయవం పాడైతే నేను బయట మాత్రం
స్నానం చేసేటప్పుడు మంచి సబ్బు వాడతాను, మొహం కట్టుకునేటప్పుడు మంచి పేస్ట్ వాడతాను, లేకపోతే తలకు మంచి నూనె రాసుకుంటాను అంటే దానివల్ల గుండెకి ఏమి ప్రయోజనం ఉంది. అట్లాగే మంచి క్రియలు అనేవి బహిరంగానికి సంబంధించినప్పుడు మరి అంతరంగ లోపల హృదయంలో పాపం ఉంది, దాన్ని కడిగి వేసేది ఏంటి పరిస్థితి అనేది కూడా మనం గమనించాలి. ఇదన్నమాట ఈ యొక్క రక్షణ పొందాలి అంటే ఒకవేళ మంచి క్రియలు అనే మనుషులు అనుకుంటున్నట్లయితే ఈ మంచి క్రియలు అనేవి రక్షణ ఇవ్వదు, ఇది ఒక బుద్ధిహీనత అని చెప్పడానికి మనకి ఇన్ని కారణాలు ఉన్నాయి అన్నమాట. ఇక మరికొన్ని విషయాలు ముందు వెళ్ళిపోదాం అన్నమాట. ఈ యొక్క మంచి క్రియల గురించి తర్వాత దేవుని కృపణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఎవరికైనా ఒకవేళ నేను చెప్తున్నటువంటి పదాలు కానీ సెంటెన్సెస్ కానీ క్లియర్గా వినపడకపోతే మీరు మాకు తెలియచేయండి, మేము మళ్ళా మీకు విషయాన్ని మాట్లాడుతూ తెలియజేస్తూ ఉంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యం అనేది మనకి స్పష్టంగా అర్థమైనప్పుడే మనకి దాని ద్వారా ప్రయోజనం అనేటువంటి పొందుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి దయచేసి మీరు అడిగే విషయంలో ఏమాత్రం సందేహించవద్దు, దేవుని వాక్యాన్ని మనందరం కూడా నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు మంచి క్రియలు చేయొద్దు, మంచి క్రియలు అవసరం లేదు, రక్షణ పొందడానికి సత్క్రియలు అవసరం లేదు, సత్క్రియలు అవసరం లేదు అని చెప్తున్నాం. అయితే బైబిల్ ఒక విషయం మనకి చెప్తుంది, ఒక సత్క్రియ అవసరం అన్నది ఏంటి? ఏ సత్క్రియ మనం పరలోకానికి వెళ్ళడానికి అవసరం అంటే, మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం చేయవలసిన మంచి కార్యం ఏమిటి? ఎందుకంటే బైబిల్ కూడా ఒక విషయాన్ని మనకి చెప్తున్నది. దాని గురించి యోహాను సువార్త 6:28-29. యోహాను సువార్త 6:28-29 వచ్చిన ప్రకారం మనకి ఏం వస్తుందంటే, వారు మేము దేవుని క్రియలు జరిగించేటప్పుడు ఏం చేయాలని అనగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అంటే పంపించబడిన యేసుక్రీస్తు వారు ఉన్నారు తండ్రి చేత, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, అదే మంచి క్రియ లేదా దేవుని క్రియ అనే విషయం మనకి అర్థమవుతుంది అన్నమాట. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు నీ యొక్క పాపాన్ని మోయటానికి వచ్చాడు, నీ పాపాన్ని ఆయన భరించాడు. యేసు పాపం వచ్చాడని నమ్మాలి. ఇదన్నమాట ఒక మాట. ఏమని విశ్వసించాలి, అది ఏమని నమ్మాలంటే యేసు నీ పాప భరించడానికి వచ్చాడు, ఆయన నీ కొరకే పాపక్షమాపణ కార్యం జరిగించడానికి వచ్చాడని నమ్మాలి. అది మనం చేయవలసిన ఒకే ఒక మంచి కార్యం అన్నమాట. మరి ఎప్పుడైతే మనం యేసునందు ఇలా విశ్వాసం ఉంచుతామో, అంటే యేసు నా పాపాల కొరకు శిలువలో చనిపోయాడు, ఆయన తిరిగి జన్మించాడు, తిరిగి సమాధిలో తిరిగి లేచాడు అని మనం విశ్వసిస్తామో, మనం వెంటనే నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మనకు రక్షణ వస్తుంది. రక్షణ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏమవుతామంటే దేవుని యొక్క పిల్లలు అన్నమాట. ఇప్పుడు దేవుని పిల్లలు అంటే విశ్వాసం అని పిలుస్తారు. విశ్వసించిన వారు, బిలీవ్ చేసిన వారిని బిలీవర్స్ అంటారు. విశ్వసించిన వారు విశ్వాసులు అని, అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడు విశ్వాసం. అయితే మరి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దాకా మనం మంచి క్రియలు అవసరం లేదు, మంచి క్రియలు అవసరం లేదు అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ విషయంలో ఒక ప్రశ్న కూడా మనకి రావాలి. ఏంటంటే, విశ్వాసులు మంచి క్రియ చేయని అవసరం లేదా? విశ్వాసులైన వారు అంటే ప్రభువు నమ్మిన వాళ్ళు, విశ్వాసులు మంచి క్రియలు చేయని అవసరం లేదా? ఇది ఒక ప్రశ్న మనకి మనం చూసుకోవాలి.
దీని విషయంలో మనకి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఖచ్చితంగా విశ్వాసులైన వాళ్ళు మంచి క్రియలు చేయాలి. అర్థమైనా? ఎందుకంటే ఎఫెసీ 2వ అధ్యాయంలో 10వ వచనం మనకి చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఎఫెసీ 2:10లో రాస్తుంది. సత్క్రియలు చేయటం కోసం అన్నది ఏంటి? మనకి సత్క్రియలు చేయటం కోసమే మనం సృష్టించబడిన వారమై ఉంది కదంటే, అవును. ఇప్పుడు ప్రభువును నమ్మిన తర్వాత, అంటే ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మన విశ్వాసమైన మనం ఇప్పుడు మంచి కార్యాలు చేయాలి. ఎందుకని? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనకి లోకంలోనికి వచ్చి ఆయన మంచి కార్యాలు చేశారు. ఎందుకు మనం కూడా మంచి కార్యాలు చేయాలంటే, క్రీస్తుకు లేదా క్రీస్తు వలె మాదిరిగా ఉండటానికి, క్రీస్తు వలె మాదిరిగా ఉండటానికి మంచి క్రియలు చేయాలి. ఓకేనా? పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. పాప క్షమాపణ పొందటానికి కోసం కాదు ఇది. పాప క్షమాపణ పొందిన తర్వాత, అంటే యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత, మన రక్షణ పొందిన తర్వాత, ఇది మంచి క్రీస్తు వలె మాదిరిగా ఉంటాయి. అంటే ఎందుకంటే ఇది దేవుణ్ణి సంతోషపరచడానికి, మనం మాట్లాడాలంటే దేవుణ్ణి సంతోషపరచడానికి. మనం మంచి కార్యాలు చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు. సో దేవుణ్ణి సంతోషపరచడానికి మంచి క్రియలు చేయాలి. అంతేకాని పరలోకాన్ని సంపాదించుకోవడం కోసం కాదు, పరలోకాన్ని సంపాదించుకోవడం కోసం కాదు. ఈ విషయంలో మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రక్షణ పొందటానికి మన మంచి కార్యాలు మనకి సహాయం చేయవు. కానీ రక్షణ పొందిన తర్వాత, ఒక వ్యక్తి విశ్వాసి అయిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత ఖచ్చితంగా సత్కార్యాలని, మంచి కార్యాలని చేయాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కార్యాలు చేశారు. ఆయన వల్లే మనం మాదిరిగా ఉండాలి. తర్వాత ఆయన మనం సంతోషపరచాలి అంటే మంచి కార్యాలు చేయాలి. అందుకోసం మనం సృష్టించుకున్నాడు అన్నదంటే మనం నూతన సృష్టిలో ఉన్నాం, నూతన సృష్టిగా చేశాడు. ఎందుకంటే మంచి కార్యాలు చేయడం అంటే, కానీ మంచి కార్యాలు చేయటం ద్వారా మీరు నూతన సృష్టిగా అయ్యారు అనేటువంటిది ఇక్కడ కాదన్నమాట. దయచేసి ఆ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించండి. పోతే ఇంకా మనం మంచి కార్యాల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం. ఈరోజు మన అంశంలో ముందుగా చెప్పుకున్నట్లుగా మంచి కార్యాలు మరియు కృప, ఈ 2 విషయాల గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు కొద్ది నిమిషాలు కృప అనే దాని గురించి కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్ కృప అనేటువంటి దాని గురించి మనం వర్ణిస్తే మనం మన జీవితకాలం అంతా కూడా దీని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ క్లుప్తంగా మనకు అవసరమైన విషయాలు కొద్దిగా చూద్దాం. కృప అనేటువంటి దాని గురించి బైబిల్ మనకి ఏం చెప్తుంది? కృప అనగా ఏమిటి? కృప అనగా ఏమిటి అనే దాని గురించి బైబిల్లో రోమా 8:32 ప్రకారం, రోమా 8:32 ప్రకారము ఇక్కడ ఏముందంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు. అంటే తన సొంత కుమారుని అనుగ్రహించాడు. ఏమాత్రం వెనుకదీలా. ఎవరి కోసం అంటే మన కోసం, మనుషులమైన మన కొరకు, అందరి కొరకు అనే మాట ఉంది. అందరం ఎవరు? పాపులు అందరి కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించడం కోసం వెనకాడలేదు. ఎందుకు? పాపాలు క్షమించడానికి. మనం ఎవరు? వాస్తవానికి పాపం. సో దీన్ని బట్టి చూస్తే కృప అనేటువంటిది ఏంటి అంటే, అనర్హులైనటువంటి మానవులు పాపాలను క్షమించడానికి దేవుడు కృప చూపించాడు. అనర్హులైన పాపులకు పాప క్షమాపణ ఇచ్చారు.
దయచేసి గమనించండి, అనర్హులైన పాపులకు పాప క్షమాపణ ఇచ్చుట. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అయోగ్యులైన వారిని యోగ్యులుగా చేయటం. అంటే ఏ విషయంలో? వాస్తవానికి మనం పాప క్షమాపణ పొందడానికి, ఆ పరలోకాన్ని పొందుకోవడానికి అనర్హులు, యోగ్యత లేనటువంటి వారు ఆ దేవుని దగ్గరికి మనం ఉండడానికి. కానీ యోగ్యత లేని మనకు యోగ్యతను కల్పించాడు. అంటే ఇది అనర్హులైన వారికి దేవుడు దయ చూపించడం అనమాట. మరొక మాటలో చెప్పాలంటే అయోగ్యులైన వారికి లేకపోతే అనర్హులైన వారికి, తెలుగులో చాలా విషయాలు చెప్పుకోవాల్సి వస్తుందండి, వారికి దేవుని దయ కార్యం. ఇంకో మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ గాడ్స్ అన్మెరిటెడ్ ఫేవర్ టు మ్యాన్కైండ్. దేవుడు అయోగ్యులైన వారికి దేవుని దయాకార్యం జరిగించుకున్నాడు. ఇది కృప అంటే. ఇదేంటి? ఈ రోమా 8:2 ఏముందంటే తన సొంత కుమారుని తండ్రి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన శిక్షించబడటానికి. మనం పాపం చేశాము అంటే తండ్రి ఏం చేస్తున్నాడంటే మన కొరకు దేవుడు తన కుమారుని శిక్షించాడు. ఇది కృప. ఎవరైనా మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, ఎవరి కోసమో మీ ఇరుగు వారి కోసమో మీ పిల్లలు శిక్షించుకోరు. కానీ దేవుడు ఏం చేశాడంటే మన కొరకు తన కుమారుని శిక్షించాడు. ఇదన్నమాట దేవుని యొక్క కృపలో మనం ఒక మాటలో చెప్పాలంటే. తర్వాత ఇది ఏంటి అసలు? ఎందుకు అంటే మనం రక్షించడానికి ఇది దేవుడు చేసిన కార్యం. మనలను రక్షించడానికి దేవుడు చేసిన కార్యం. ఇదన్నమాట కృప. అంటే మనం ఏం లేదు ఇందులో, మనం చేసింది ఏమీ లేదు. కృప గ్రేస్ అనే పదం ఏంటంటే మొత్తం దేవుడు చేసిన కార్యం, కానీ మనం ఏం చేసింది లేదు ఇందులో. కేవలం మన విశ్వాసం ఉంచడమే మన బాధ్యత, అంతే. అదనమాట దేవుని కృప అని అంటే దీని యొక్క ఉద్యమం అనమాట. అయితే కృప అంటే అది చెప్పుకుందాం, బాగుంది. అయితే మరి దాన్ని ఎలాగ మనం దాన్ని పొందుకుంటాం? కృప అనే దాన్ని మనం ఎలాగా పొందుకుంటాం? కృపను పొందుకుంటాం. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక వస్తువు అందుబాటులో ఉందంటే అది ఏ షాప్లో దొరికింది అని మనం ఎంక్వైరీ చేస్తాం. అలాగే ఈ యొక్క కృప అని మాట్లాడుకున్నప్పుడు మనం ఎలా మరి ఆ కృపను పొందుకునేటువంటి విధానం ఏంటి? ఎలా పొందుకుంటాము మనం? ఎలా అంటే దానికి ఆన్సరు ఎఫెసీ 2:8. ఎఫెసీ 2:8 ఏముందంటే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన. ఇదన్నమాట మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్న విషయాలే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటంటే విశ్వాసం ద్వారా కృప చేతన రక్షింపబడి అంటే మనం పొందుకునేటువంటి కృప అనేటువంటిది యేసుక్రీస్తునందు ఆయన మన రక్షకుడని విశ్వాసం ఉంచుతున్నారు. యేసుక్రీస్తు మన రక్షకుడు అని విశ్వసించుతారు. కృపను పొందుకుంటారు. ఇదన్నమాట కృపను మనం ఎలా పొందుకుంటామంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారు. ఏమనంటే ఆయన మన రక్షకుడు. చాలా మంది నమ్ముతారు ఆయన చాలా మంది స్వస్థపరుస్తాడంటండి, లేకపోతే అప్పులు తీరుస్తాడంటండి, లేకపోతే ఇంకేదో గొప్ప కార్యాలు చేస్తాడండి అని నమ్ముతారు. అది వేరే విషయం.
నేను మాట్లాడుతుంది ఏంటంటే మన రక్షకుడు అంటే నా పాపాలకు ఆయన శిలువలో చనిపోయాడు, నన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని ప్రత్యేకంగా నమ్మాలి. అంతేగాని చాలామంది యేసు ప్రభు నేను నమ్ముతారని ఏమి నమ్ముతారంటే అప్పులు ఉంటే అప్పులు తీరుస్తాడని, రోగం వస్తే తగ్గిస్తాడని, ఇంకేదో పెళ్లి కాకపోతే పెళ్లి చేస్తాడని నమ్ముతున్నానని అంటారు. రైట్, మంచిది. కానీ మనము ప్రత్యేకంగా నమ్మవలసింది ఏంటి అంటే మన పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నా పాపాలకు శిలువలో చనిపోయాడు అని నమ్ముకున్నప్పుడు ఆ కృప అనేది మనం పొందుకుంటాం. మనం నరకానికి వెళ్లకుండా మన ఆత్మలు పరలోకాన్ని పొందుకుంటే పాప క్షమాపణ పొందుకుంటే ఇదన్నమాట ఈ కృపలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. సో ఈ రోజు అంశం ఇది. మరొక అంశంతో మరొకసారి మనం కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.